ఎంత వయసొచ్చినా చిన్నప్పుడు చేసిన తీట పనులు అట్టనే గుర్తుంటాయి. దేశాలు దాటి వచ్చినా కూడా చేయాలనిపిస్తాండది. అదేందనేది ఆ వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది. పుష్ప కువైట్ పుష్ప కువైట్లో ఎండలు సంపుతానికి సామె చెమట చుక్క జారి సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాండది అది. ఈ వేడి తట్టుకోలేక ఏదో ఒక బుడద గుంతలో దూకుదామని ఫిక్స్ అయిపోయినా. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు బుడదలో పందులు బొల్లనట్టు ఆ కాలువల్లో ఈ కాలువల్లో పొల్లాడుతా ఉంటివి నేను నా ఫ్రెండ్స్. అరే పంది అంటానే పంది దూరం ఉండదురా కార్లా. ఈడ మా ఫ్రెండ్ భీమవరం ఏంటన్నా అంటా ఉంటాడు ఈడు. ఇక నేను నా ఫ్రెండ్స్ కలిసి దగ్గరలో ఉన్న బైక్ అయితే పోతున్నాం. కువైట్ లో బావులు ఉన్నాయా అంటే ఉన్నాయి, పెట్రోల్ బావులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళంగా బీచ్లు ఉన్నాయిగా, బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే బీచ్ కి వెళ్తున్నాం ఈత కొడదాం రా అని వీడికి చెప్పలేదు పాపం. బీచ్ కని ముందే చెప్పాలి కదరా బాబు, లోపల ఏం వేసుకోలేదు అన్నాడు వీడు. ఇక దూకండ్రా బాబు అంటే అక్కడ దూరంగా ఎవరో బికినీలు వేసుకొని ఉన్నారు, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పారు వీళ్ళు. వీడు ఏకంగా ఫోటోలు తీసుకుందాం అంటున్నారు, కొట్టి చంపేస్తారా అని చెప్పాను. మొత్తానికి నీటిలో దిగాక సామాన్లు మొత్తం చల్లబడ్డాయి. ఇవేంటో జెల్లీ ఫిష్ అంట, ఇవి కరుస్తున్నాయని వేరే వాళ్ళు చెప్పారు. ఏమైనా ఇంటికాడ బావిలో దూకినంత హ్యాపీనెస్ ఇక్కడైతే రాలేదు. మా వాళ్ళని ఈత కొట్టండి అంటే స్టంట్లు వేస్తున్నారు, వీళ్ళు నాకంటే తీటగాళ్ళు. అక్కడ అలా కాసేపు సరదాగా ఆడుకునేసి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ మంచినీటితో స్నానం చేసాము. ఇంకా ఆ తర్వాత ఏముంది, మొత్తం సర్దేసుకుని బ్యాక్ టు హోమ్. ఇక్కడ నుండి ఇలాంటి వీడియోస్ కుప్పలు కుప్పలు వస్తాయి. మరి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉండేదా.